ఎప్పుడైనా నెల్లూరు స్టైల్ గోంగూర చికెన్ ట్రై చేశారా? ఎమ్మీగా సూపర్ టేస్టీతో ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులో పసుపు, ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నార్మల్ చికెన్ లాగా ఈ విధంగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఈ కేజీ చికెన్కి ఒక కట్ట గోంగూర తీసుకొని దీన్ని శుభ్రంగా వాష్ చేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆనియన్స్, టమోటాలు, పచ్చిమిర్చి, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి దగ్గర పడేంత వరకు ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇది చల్లారిన తర్వాత రుచికి సరిపడే గల్లుపు వేసుకొని ముద్దపప్పు గుత్తితో మెత్తగా ఈ విధంగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం మిక్సీ జార్లో ఆనియన్స్, టమోటాలు, పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, దాల్చిన చెక్క, లవంగాలు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకోవాలి. రుచికి సరిపడే గల్లుప్పు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గించుకోవాలి. చికెన్ మిక్సీ పట్టిన మసాలా, కారం, చిటికెడు వాటర్ యాడ్ చేసి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులో కొత్తిమీర, గోంగూర వేసుకొని మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి.